మండల కార్యదర్శిని జంగారెడ్డిగూడెం. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల అన్ని గ్రామాలలో అన్ని మండలాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు నాడు ధర్నాలకి పిలుపుకోవడం జరిగింది. ప్రధానంగా జంగారెడ్డిగూడెం మండలంలోని అన్ని గ్రామాలలో గత వారం రోజుల నుంచి పర్యటించాం. ఈ పర్యటించిన గ్రామాలలో సమస్యలు కోకొల్లలుగా ఉంటాం. ఇవన్నీ కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది. కొత్తగా నెగ్గిన కూటమి ప్రభుత్వం ఈ సమస్యలు ఇప్పుడు మేము చెప్పే సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతున్నా ఉన్నాం. ఇప్పటికే మండలంలోని ఎర్రగాల మిగులు భూములు దాదాపు ఏపాలవరం, చిన్నవారిగూడెం, అలాగే తోడవాయి, వేగవరం, చక్కదేవరపల్లి గ్రామాల్లో వందలాది మంది పేదలకు సాగుకు అవకాశం ఇవ్వాలని 2018 నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నాం. మేము కోర్టులో వేసినప్పుడు కోర్టు తీర్పు కూడా వచ్చింది. ఆ తీర్పుని అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని అలాగే అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ మండలంలోని పంగిడిగూడెం, కేతవరం, గురవాయిగూడెం, మైసన్నగూడెం, పట్టినపాలెం గ్రామాలలో ల్యాండ్ సీలింగ్ భూములు, ప్రభుత్వ పారంభోగ భూములు, ఎల్టీఆర్ భూములు అంటే పట్టినపాలెం గ్రామంలో బొట్టాయిగూడానికి సంబంధించిన కొంత ఎల్టీఆర్ భూములు, ఆ భూములు కూడా పేదలు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు గత 20 సంవత్సరాల నుంచి సాగు చేస్తూ ఉన్నారు. పంగిడిగూడెం గ్రామంలో, కేతవరం గ్రామంలో, గురవాయిగూడెం గ్రామంలో 20 సంవత్సరాల నుంచి ఏదైతే ల్యాండ్ సీలింగ్ భూములు ఉన్నాయో అవి పేదలకు పంపిణీ చేయాలని వీరోచిత పోరాటాలు చేస్తూ ఉంటే ప్రభుత్వం, భూస్వాములు, అలాగే ఉన్నటువంటి అధికారులు వీళ్ళంతా కూడా ఒకటై పేదలపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మేము ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఈ భూములు పేదలకు పంపిణీ చేయాలని యాత్ర బృందం ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పటికే మండలంలోని ఒకే కుటుంబంలో 2-3 సంవత్సరాలు చేస్తూ అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా దాదాపు మండలంలో 3600 మంది కుటుంబాలు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కుటుంబానికి 3 సెంట్లు చొప్పున అంటే పట్టా ఇచ్చి ప్రభుత్వం 10 లక్షలతో ఇంటి నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో పట్టినపాలెం వంతెన గత 20 సంవత్సరాలు అవుతుంది దానికి శంకుస్థాపన చేసి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పటికీ ఆ వంతెన నిర్మాణం చేపట్టకపోవడం దురదృష్టకరం. ఆ వంతెన వర్షాకాలం అటు ఇటు పేదలు వెళ్ళాలంటే వాగులో కొట్టుకుపోయి దాదాపు 8 మంది చనిపోయారు. ఇది చాలా దుర్మార్గం. తక్షణమే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, అధికారులు స్పందించండి. ఆ పట్టినపాలెం బ్రిడ్జి వంతెన నిర్మాణం ఎంతనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇంకా గ్రామంలోని అనేక సమస్యలు, మంచినీరు సౌకర్యం లేదు, గ్రామాల్లో రోడ్లు లేవు, వీధి లైట్ల ఇబ్బందిగా ఉంది. ప్రధానంగా అన్ని గ్రామాలలో దళితుల శ్మశాన వాటికలు కబ్జాకు గురయ్యాయి. వందలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. ఆ కబ్జాకు గురయ్యేటువంటి స్థలాలు తక్షణం వెనక తీసుకుని ప్రభుత్వం వాటికి చుట్టూ ప్రహరీ కట్టించాలి. నీడకు షెడ్డు, మంచినీళ్ళకి పైపు వేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఏదైతే సమస్యలు చెప్పామో ఈ సమస్యలన్నిటి మీద ఇక్కడ ఉన్నటువంటి మండల తహసీల్దార్ వారికి మేము వింతపత్ర రూపంలో ఇస్తాము. అయ్యే కాకుండా ఇంకా అదనంగా కూడా సమస్యలు ఉన్నాయి. ఈ అదనంగా ఉన్న సమస్యలన్నిటి మీద తక్షణమే ప్రభుత్వం, అధికారులు కూడా స్పందించి ఆ సమస్యలు పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేము ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని సభాముఖంగా ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి డిమాండ్లతో కూడిన ఇంతపత్రాలు అన్ని గ్రామాల పేదలు తీసుకొచ్చారు కాబట్టి ఆ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నాం. ఈ రోజు నాడు సిపిఎం పార్టీ కార్యాలయాన్ని ఇచ్చి ర్యాలీగా పేదలంతా ఎండ అయినా సరే లెక్క చేయకుండా వచ్చినటువంటి పేదలందరికీ ఇంత ఎండ అయినా సరే మా యాత్రను కవర్ చేయడానికి వచ్చిన మీడియా వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ, అలాగే ప్రజా సంఘాల నాయకులందరికీ సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున ధన్యవాదాలు. సెలవు మిత్రులారా.